బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టును కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్కు లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లో కోరారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టు కోరారు. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్కు లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి. అయితే అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది వైసీపీ అధ్యక్షుడు జగన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రకు కూడా జగన్మోహన్ రెడ్డి లేఖ రాయటం జరిగింది. అయితే దానికి రూల్స్కు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి రూల్స్ అనేవి ఎలా ఉంటాయంటే 10% పాఠం రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మనం ఆ 10% అంటే దాదాపుగా 17.5% అంటే 18 మంది శాసన సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది. కానీ ఇక్కడ 11 సీట్లు మాత్రమే ఇటు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి జగన్కు ప్రతిపక్ష హోదా రాదంటూ కూడా అధికార పక్షం ఇటు స్పీకర్ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం క్లియర్గా తమ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కంపల్సరీగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలంటూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లెటర్ రాసిన సందర్భం కూడా వెల్లడించడం జరిగింది. దాంతోపాటు రాజ్యాంగంలో అసలు ప్రతిపక్ష హోదా కీయటానికి అసలు రూల్స్ అనేవి ఏమీ లేవు. కంపల్సరీగా స్పీకర్ అనేవాడు ప్రతిపక్ష పార్టీ ఏది ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటూ కూడా ఆయన లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాన్ని మరోసారి హైకోర్టు వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాదాపుగా 76 పేజీలతో కూడా పిటిషన్ అనేది దాఖలు చేశారు. ప్రధానంగా స్పీకర్కి లేఖ రాసిన విషయాన్ని కూడా ఆ పిటిషన్లో కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే దాంతోపాటు కొన్ని రూల్స్కు సంబంధించి అంటే పార్లమెంట్లో ఏదైతే అనుసరిస్తూ ఉన్నారో దానికి సంబంధించిన కొన్ని రూల్స్, ప్రతిపక్ష హోదాకు సంబంధించిన కొన్ని రూల్స్ని దాంట్లో ప్రస్తావిస్తూ కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే ప్రతిపక్ష హోదా మీద జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టుకు చేరడం జరిగింది. హైకోర్టులో ఈ పిటిషన్ అయితే వేయడం జరిగింది. పిటిషన్ విచారణ అర్హతను చూసి విచారణకు స్వీకరిస్తే కనుక స్పీకర్కి అలాంటి ఆదేశాలు ఇస్తారా లేదనేది విచారణ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే పిటిషన్కి సంబంధించి స్పీకర్ను ఆదేశించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.